హాయ్ అందరికి. చెల్లిని పెళ్లి కూతుర్ని చేసి పడుకునేసరికి నైట్ 2 అయిపోయింది. మళ్ళీ 4:30కి లేచేసా. నాతో పాటు మా చిన్నోడు కూడా లేచిండు. మళ్ళీ అందరూ లేస్తే హడావిడి చేస్తారని స్నానం చేసి జడైతే వేపించుకున్నా. ఈ లోపు మైలపోలు తీయడానికి మంగళ వాళ్ళు వచ్చారు. మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఈ కార్యక్రమం అయితే ముందు రోజే చేస్తారు, కానీ మా అత్తగారింట్లో ఈ కార్యక్రమం పెళ్లి రోజు మార్నింగ్ చేస్తారట. పెళ్లి కూతురు స్నానం చేయకముందే ఒక 5 ముత్తైదువులతో బియ్యం వేపించి మైలపోలు తీపించిన తర్వాత పెళ్లి కూతురు రెడీ అవుతుంది. ఆ లోపు బాజాల సౌండ్ తో వెళ్లి ఐరన్లు అయితే తీసుకొచ్చారు ఇంటికి. బాజాల సౌండ్ కి పిల్లలిద్దరూ నిద్ర లేచారు. ఇంకా వాళ్ళకి స్నానం చేపించే లోపు పుస్తమట్టలు కూడా తెచ్చారు. తర్వాత పిన్నికి ఓడి బియ్యం పోయాలి. ఇంకా అందుకోసమని అందరం కలిసి బియ్యం కలుపుతున్నాము. మా అత్తమ్మ ఎలా చేయాలి, ఏం చేయాలని అన్ని నాకు చెప్తున్నారు ఇక్కడ. ఇవన్నీ చేసేలోపు మా చెల్లి కూడా రెడీ అయిపోయి వచ్చేసింది. పెళ్లి కూతురికి మా మామయ్య మేనమామ కాబట్టి ఈ కార్యక్రమం మా అత్తమ్మ మామయ్య చేతుల మీదుగా స్టార్ట్ అయింది. అత్తమ్మ పిన్నికి నన్ను కూడా ఓడి బియ్యం పోయమన్నారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మార్నింగ్ లేచినందుకు అనుకుంటా పిల్లలిద్దరు ఫుల్ ఏడుస్తుంటే ఇంకా మా మామయ్య బయటికి తీసుకెళ్లారు. ఆ లోపే ఇంకా పంతులు గారు వస్తే గౌరీ పూజ చేపించి మా అత్తమ్మ బాసింగం కట్టి చెల్లిని పెళ్లి కూతురుగా రెడీ చేశారు. ఫస్ట్ అయితే పిన్ని వాళ్ళని పెళ్లి మండపం దగ్గరికి పంపించేసాం. మేము కూడా ఇంకా రెడీ అవ్వాలి. ఈ రోజు అత్తమ్మ వాళ్ళ లైఫ్ లో చాలా స్పెషల్ డే. ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా. లోపు వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి మరి. థ్యాంక్ యూ.